తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన కార్పొరేషన్లో ఆర్టీసీ కార్పొరేషన్ సంస్థ ఒకటి. అన్ని కార్పొరేషన్ల ఒక వైఖరి అయితే ఆర్టీసీ కార్పొరేషన్ వెహికల్ ఇంకొకటి ఉంటుంది. ఆర్టీసీ కార్పొరేషన్ ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒక సమస్య మీద వార్తలతో నిత్యం మీడియాలో ఉంటుంది. అదే సమయంలో ఆర్టీసీ సంస్థ ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి ఉంటుంది. ఆర్టీసీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది సేవాభావం. ఆర్టీసీలో పనిచేసే ఆర్టీసీ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు ప్రజలతోటి ప్రతినిత్యం సంబంధంలో ఉంటారు. ప్రతి సేవలో నిమగ్నమైపోతారు. ఆ ఆర్టీసీ సంస్థలో సేవలోనే కాదు, ఉద్యమాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తోంది. ఆర్టీసీ సంస్థ మనుగడకు ముప్పు వాటిల్లుతున్నప్పుడు సంస్థను రక్షించుకోవడానికి ఆర్టీసీలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు జంకు సైరన్ మోగిస్తారు. అప్పుడప్పుడు తమ అస్తిత్వం కోసం కాకుండా తమ ప్రాంత ఆకాంక్షల కోసం ప్రత్యేక తెలంగాణ పోరాటంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. ఢిల్లీ పెద్దలు దిగిరావడానికి ఆర్టీసీ కార్మికులే ఇవాళ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ రోజు తెలంగాణలో జరిగిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ సమ్మె సైరన్తో 60 రోజులు బస్సు ఆగితే ఢిల్లీలో దిమ్మ తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సిద్ధమైంది. 60 రోజుల సమ్మెతో ఢిల్లీ పెద్దలను వణికించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆర్టీసీ సంస్థ చేసిన పోరాటం చరిత్రలో మరువలేనిది. ఆ ఆర్టీసీ రోజు రోజుకు తమ సంస్థ మనుగడ కోసం ప్రతినిత్యం కార్మికుల పిలికిడి బిగించి పోరాడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎందుకు పోరాటం చేస్తున్నారు, ఎందుకు వాళ్ళ మనుగడ కోసం ఉద్యమిస్తున్నారు, ఎందుకు మాటిమాటికి సమ్మెలు చేస్తున్నారు, ఎందుకు ప్రభుత్వాలపై తిరగబడుతున్నారు? ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాల కోసం కాకుండా కన్నతల్లి లాంటి ఆర్టీసీని రక్షించుకోవాలి, కన్నతల్లి లాంటి సంస్థను కాపాడుకోవాలి. మా ఆర్టీసీ సంస్థను ప్రైవేటు పరుల చేతిలో పడకుండా ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు చేయాలని, ఈ ఆర్టీసీని గతం కంటే ఎక్కువగా సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆర్టీసీ కార్మికులు తరచూ సమ్మెకు దిగుతున్నారు. ఆర్టీసీ కార్మికులు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 54 రోజులు సమ్మె చేశారు. ఆ రోజు 54 రోజుల సమ్మెలో డిపోలకు తాళాలు వేశారు. వేలాది మంది కార్మికులు పిడికిలి బిగించి రోడ్ల మీదకు వచ్చారు. వంట వార్పులు చేశారు, కుటుంబాలతో దీక్షలు చేశారు. ఆర్టీసీ సంస్థ కోసం ప్రగతి భవన్ సైతం ముట్టడించారు. చివరికి సరూర్ నగర్ స్టేడియం దద్దరిల్లేలా మహాసభ నిర్వహించి ఆర్టీసీ ఉద్యోగుల సత్తాను గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుచి చూపించారు. కానీ నియంత ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెను అణిచివేయడానికి చివరి వరకు ప్రయత్నం చేశారు. కానీ 54 రోజులు చేసిన సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఆర్టీసీ అధికారులను అడ్డం పెట్టి ఆర్టీసీ డిమాండ్లను పరిష్కరించాల్సినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఆర్టీసీ సంస్థ అనే విషయాన్ని మర్చిపోయి కేసీఆర్ స్పా ప్రయోగించి రకరకాలుగా కార్మిక యూనియన్లను రద్దు చేసి కార్మిక యూనియన్లు ఇక లేనే లేవు, తెలంగాణలో యూనియన్లకు గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను, చివరకు తమ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, మంత్రులను, యూనియన్ల గౌరవాధ్యక్షుల పదవులను తొలగించారు. చివరికి ఆర్టీసీ యూనియన్లు రద్దు చేసి ఆర్టీసీలో సంక్షేమ కమిటీలేశాడు. చివరికి కేసీఆర్ సాధించింది ఏంటి? ఆర్టీసీ సమ్మె విరమించిందే కానీ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు అందరూ ఒక్కటే, ఒక కన్నెర్ర చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని శపథం పట్టి ఆర్టీసీ తడాకా ఏంటో ఓటు రూపంలో చూయించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి తీరారు. ఇక మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఆర్టీసీ ఉద్యోగుల గౌరవ వేతనం పెంచుతామని, కాంట్రాక్టు వాళ్ళను రెగ్యులర్ చేస్తామని, అదేవిధంగా ఆర్టీసీలో ఇవాళ ప్రైవేటు బస్సుల పెత్తనాన్ని, వ్యాపారుల పెత్తనాన్ని తగ్గిస్తామని చెప్పి నమ్మవలికిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రాగానే ఆర్టీసీ పరిస్థితి పెనం మీద నుంచి పోయిలో పడ్డ చందంగా తయారైంది. మళ్ళీ పాతపాటే ఈ ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. మళ్ళీ సమ్మెకెళ్ళినటువంటి ఆర్టీసీ కార్మికులని కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేయాలని చూసింది. కానీ ఎక్కడికక్కడ డిపోల దగ్గర కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇదే సమయంలో నర్సంపేట డిపోకి చెందినటువంటి ఆర్టీసీ కార్మికులు శంకర్ గౌడ్, నా చావుతోటైనా ఆర్టీసీని రక్షించుకోవాలి, మరొకసారి ఆర్టీసీని ఉద్యమానికి తమ విలువైన ప్రాణాన్ని పెట్రోల్ పోసి దహనం చేసుకున్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లా అయితే ఏ విధంగా అయితే సమ్మె జరుగుతున్న కాలంలో 34 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మ బలిదానాన్ని చేశారో ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ సమ్మెలో శంకర్ గౌడ్ బలిదానం చేశారు. శంకర్ గౌడ్ బలిదానంతో ఒక్కసారి ఆర్టీసీ సమ్మె బగ్గుమన్నది. రాష్ట్రమంతా అట్టుడికింది. ప్రజా సంఘాలు, పార్టీలు, ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటై ఆర్టీసీ కార్మిక సమాజానికి అండగా నిలిచాయి. దీంతో బెంబేలెత్తిన కాంగ్రెస్ ప్రభుత్వం చర్చకు దిగివచ్చింది. దాదాపు 12:30 గంటల పాటు ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం నుంచి మంత్రులు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు 30 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టారు. ఆ 30 డిమాండ్లలో ప్రభుత్వం 28 డిమాండ్లు నెరవేర్చడానికి ఒప్పుకుంది అని చెప్పిన ప్రధాన పత్రికలలో కూడా వచ్చింది. ఇదే సమయంలో ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లు ఇవాళ 2 సమస్యలు. ఇందులో మొదటిది 2021 పీఆర్సీ స్కేల్ ప్రకారం కార్మికుల జీతభత్యాలను పెంచాలని కార్మిక సమాజం డిమాండ్ చేసింది. రెండవది ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సమాజం ముక్త కంఠంతో కోరింది. అదేవిధంగా విలీనం తర్వాతనే యూనియన్లను పునరుద్ధరించాలని, యూనియన్లలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి 3వ డిమాండ్ చేపట్టింది. కానీ ఇక్కడనే ఒక సంక్లిష్టమైన సమస్య ఏర్పడ్డది. ఆ మొదటి డిమాండ్ పీఆర్సీ 11% మాత్రమే ఒప్పుకుంది. ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది ఒకటైతే కార్మిక యూనియన్లు చెప్పేది ఇంకొకటి. అసలు ప్రభుత్వం చెప్పేది నమ్మాలా, యూనియన్లు చెప్పేది నమ్మాలా? నిజంగానే యూనియన్లకు చిత్తశుద్ధి ఉంటే విలీనం కావాలని తీర్మానం కాపీలు ప్రభుత్వానికి ఇవ్వాలి. కానీ ఆర్టీసీ యజమానికి ఇవ్వడం అత్యంతరం ఏంటి? దీన్ని బట్టి ఒకవైపు కార్మిక సంఘాలు బయటకు మాత్రం ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి, కార్మిక యూనియన్లు అంటుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎన్నికలు అయిన తర్వాతనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటున్నారు. ప్రభుత్వంని నమ్మాలా, యూనియన్లను నమ్మాలా? ఎవరిది నిజం? ఇందులో ఏది సత్యం, ఏది అసత్యం? జేఎస్పీ మీడియాలో ఈరోజు స్పెషల్ ఫోకస్ పెట్టింది నిజంగా ఏం జరుగుతోంది, ఆర్టీసీలో ఏం జరగబోతోంది, కార్మికులు ఏం చర్చించుకుంటున్నారో ఇవాల్టి మన స్పెషల్ ఫోకస్. నమస్తే, వెల్కమ్ టు జేఎస్పీ మీడియా తెలుగు. ఈరోజు మన స్పెషల్ ఫోకస్ వచ్చేసి ఆర్టీసీ రోడ్డు రవాణా సంస్థ ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రధానంగా దాంట్లో ఒకటి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉన్నదో ఆ సంస్థకు సంబంధించి సమస్యలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కావచ్చు, ప్రధానంగా ప్రభుత్వంలో విలీనం అనేది చెప్పేసి ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా కీలక పాత్ర పోషించింది రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి ఎంప్లాయీస్, కార్మికులు. ఎక్కడికక్కడ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు నడవాల్సిన బస్సులన్నీ రోడ్డు మీద ఆపేస్తే ఒకటేసారి ఢిల్లీ నుంచి పిలుపొచ్చి తెలంగాణ ఇస్తామనే కాడికి తీసుకెళ్ళిందంటే ఏ రేంజ్లో వాళ్ళ పాత్ర ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు తెలంగాణలో 38,000కు పైగా ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ భద్రత, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్, వాళ్ళ పే స్కేలు, ప్రభుత్వంలో విలీనము, ఇవన్నీ అనేక రకాల సమస్యలు నడుస్తూ వచ్చా ఉన్నాయి. అయితే తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వంలో 2013లో పే స్కేలు చేశారు. దాని తర్వాత 2017, 2021 ఈ రెండు కూడా పెండింగ్లో పెట్టుకుంటూ వచ్చారు కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. 2017లో పెండింగ్, అదేవిధంగా 2021 పే స్కేల్తో పాటు ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి ఏదైతే డిమాండ్ ఉన్నదో 55 రోజుల పాటు వీళ్ళు నిరసన తెలిపితే ఎక్కడికక్కడ నిర్బంధం చేసి వాళ్ళని కట్టడి కూడా చేయడం జరిగినది. 30 మంది దాకా కార్మికులు కూడా చనిపోవడం జరిగినది. ప్రభుత్వం కూడా లొంగిపోలేదు. వీళ్ళే ఇంకా విరమించి బస్సులు మళ్ళీ నడిపించుకోవాలని చెప్పేసి, రవాణా చేయాలని చెప్పేసి మళ్ళీ వీళ్ళే పోయి చేయడం జరిగినది. సో లాస్ట్కి వచ్చేసరికి ప్రభుత్వం విలీనం చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు ఏకగ్రీవంగా యూనియన్లు ఉండొద్దని చెప్పేసి, కార్మికులకు భద్రత ఉండాలని చెప్పేసి సరే ఏకగ్రీవంగా తీర్మానం తీసుకొని అవి ఏదైతే తీర్మానం చేసి గవర్నర్ దగ్గర పంపిస్తే అది కాస్త గవర్నర్ గారు ఆ డిమాండ్లను చూసి ఏదైతే మీ డిమాండ్లు ఉన్నాయో ప్రభుత్వం తరపు నుంచి
ఇవన్నిటికి ఓకే అంటేనే మేము సంతకం చేస్తామని చెప్పేసి ఆ ఫైల్ పెండింగ్ పడడం, అది కాస్త నెక్స్ట్ కొనసాగుతూ ఎలక్షన్ రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తీసుకొని వీళ్ళను ఇదే సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామన్న మాట ఏదైతే ఉన్నదో ఆ మాట నిలబెట్టుకోలేక కొన్ని రోజులు 2 సంవత్సరాల దాకా వస్తూ ఉన్నది. సో మొన్న రెండు ఆ, 2 నెలల క్రితం మనం చూసినాం, మళ్ళీ పెద్ద ఎత్తున ఆర్టీసీ విలీనమా లేదంటే ఎన్నికల ఏదో ఒకటి తేల్చాలని చెప్పేసి యూనియన్లు కానీ ఇటు కార్మికులు కానీ పెద్ద ఎత్తున కూడా ధర్నాలు, నిరసనలు, ముట్టడీలు, రాస్తారోకోలు, బంద్లు, మళ్ళీ సేమ్ అట్లనే ఉద్యమాలు ఇవన్నీ చేపట్టడం జరిగింది. సో దాంట్లో కూడా నర్సంపేట డిపోకు సంబంధించి ఒక డ్రైవరు శంకర్ గౌడ్ అనే వ్యక్తి కూడా మరణించడం జరిగినది. దానికి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వము స్పందించి మేము చర్చలకు సిద్ధమని చెప్పేసి వెంటనే యూనియన్లతో జేఏసీలతో చర్చలు జరపడం, వాళ్ళ డిమాండ్లు ముందర పెడితే వాటికి ఒప్పుకోవడము, ప్రధానంగా విలీనం చేస్తామని చెప్పేసి ఎన్నికల తర్వాతన ముందా వెనుక అని చెప్పేసి ఇది ఒక చర్చ జరుగుతూ ఉన్నది. వీళ్ళు ఏమంటారో విలీనం తర్వాతనే ఎన్నికలు, వాళ్ళు ఏమంటా ఉన్నారు ఎన్నికల తర్వాతనే విలీనం అని. ఇక్కడ ఆగిపోయే పరిస్థితి. సో ఇక ప్రధానంగా విలీనం అనేది చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎవరు కార్మికులు, ఎంప్లాయీస్. సో మా దీంట్లో వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళకున్న డిమాండ్లు కానీ ఎంతవరకు నెరవేరినాయి, ప్రభుత్వం ఎన్ని డిమాండ్లు నెరవేర్చింది, ఇంకెన్ని నెరవేర్చాల్సి ఉన్నది, ఇంకా వాళ్ళకి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, ఇంకా సంస్థలో ఉన్న మైనస్లు కావచ్చు, ఉద్యోగులు ఎదుర్కొన్న భద్రతా విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, వాళ్ళకి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు. సరే 2013 సంబంధించి బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినాయి కానీ 2017 సంబంధించి ఇంతవరకు కూడా రాలేదు. వాళ్ళ ఖర్చులకు కానీ వాళ్ళకి వెళ్ళాల్సిన పరిస్థితులు కానీ అడ్డగోలు పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎంప్లాయీస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు. సో అవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు ఆర్టీసీ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నిరంజన్ గారు, అదేవిధంగా వెంకటేష్ గౌడ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. సో నమస్తే. సో ఏంటి ఇప్పుడు ఈరోజు చర్చ, ప్రభుత్వంలో విలీనమా విఫలమా లేదంటే ఎన్నికలకు పోవడమా, ఇదే ప్రధానంగా జరుగుతూ ఉన్నది. మీరు చూశారు 2013 పే స్కేల్ ఇవ్వడం, 2017 పే స్కేలు, 2021 పే స్కేలు, ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ప్రధానంగా మీరేమో ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఎన్నికలు పెట్టాలని చెప్పేసి, యూనియన్లు ఏమో ఎన్నికలు పెట్టిన తర్వాతనే విలీనం చేయాలని చెప్పేసి ఇదంతా చర్చ జరుగుతూ ఉన్నది. ఈ జేఏసీలతో పాటుగా చర్చించారు. మరి ప్రభుత్వం దగ్గర పోయినప్పుడు ఇప్పుడు మొన్న శంకర్ గౌడ్ గారు ఏదైతే ఆత్మ బలిదానం చేసుకున్నారో మరి దానికి విలువ ఉన్నదా లేదా, సమస్యలు ఎంతవరకు డిమాండ్లు మీకు హామీ ఇచ్చారు, ఇవన్నిటి గురించి ఏం చెప్తారు ఈరోజు? ముందుగా జేఎస్పీ ఛానల్కు ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు ఏదైతే జేఏసీ పిలుపు మేరకు కార్మికులందరూ కూడా ఒక్క తాటిపై నిలబడి ఉద్యమించారు. ప్రధానంగా కార్మికుల యొక్క కోరిక ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేదే ప్రధాన ఆకాంక్ష కార్మిక వర్గానికి. అది మొదటి నుంచి ఉన్నటువంటి డిమాండ్. రెండోది పే రీజన్. ఆర్టీసీ కార్మికుల యొక్క స్థితిగతులు, జీవన విధానాలు అనేది మెరుగుపడాలే, మాకు ప్రభుత్వ ఉద్యోగులతో మేము కూడా సమానంగా ఉండాలి, వారికన్నా మేము ఎక్కువ కష్టపడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు కార్మిక వర్గం డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత జేఏసీ నాయకత్వం ఎన్నికల పునరుద్ధరణ అనేది ఒక అంశాన్ని కూడా పెట్టారు. ఈ సమ్మె జరుగుతున్న కాలంలో కార్మికులు ఒక ఐక్యతతోని, ఒక యూనిటీగా ఏ డిపోకు వెళ్ళినా కానీ టీజీఎస్ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకత్వం మేమందరం ఏ డిపోకి వెళ్ళినా కార్మికులు ఒక ఐక్యతతోని సమ్మెలో పాల్గొంటున్నారు.
మనకు ప్రభుత్వంలో విలీనమయ్యేంత వరకు మనం పోరాటాన్ని కొనసాగిద్దామని ఒక పట్టుదలతో వాళ్ళు రన్ అవుతున్నారు. ఎక్కడ కూడా ఒక బస్సు వెళ్ళనటువంటి పరిస్థితిలో కార్మికులు కట్టుదిట్టమైన ఐక్యతతో ముందుకెళ్తున్న సందర్భంలో దురదృష్టవశాత్తు గత కేసీఆర్ ప్రభుత్వంలో మాదిరిగా అణచివేతకు గురవుతామేమో అనే అభద్రతా భావంతో నర్సంపేట్ డిపోలో పనిచేస్తున్నటువంటి శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని బలిదానం చేసుకున్నాడు. ఆ బలిదానం వలన మొత్తం రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ భగ్గు అన్నాయి. కార్మికులలో ఒక కసి వచ్చింది. అదే తరంలో ప్రభుత్వానికి కూడా వెంటనే స్పందించింది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా నష్టం జరగకుండా తక్షణమే జేఏసీ నాయకత్వాన్ని పిలిచి చర్చలు మొదలుపెట్టారు. ఒక పక్క అక్కడ చావు బతుకులో ఒక కార్మికుడు, మరో పక్క ఇక్కడ చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ చర్చలలో అతని యొక్క ఆలోచన విధానం ఏంటంటే, మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గౌరవంగా బతకాలి, ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైనటువంటి జీతభత్యాలు ఉండాలి. ముఖ్యంగా భద్రత అనేది ఏంటంటే, ఏ రకమైన భద్రత కావాలనేది కార్మికులు క్వశ్చన్ చేస్తూ ఉంటే, ఇవాళ డ్రైవర్లకు పర్లేదు భద్రత ఉంది, మెయింటెనెన్స్ కార్మిక వర్గానికి భద్రత ఉంది, ఆఫీషియల్గా పనిచేసేటువంటి ఆఫీసుల వాళ్ళకు భద్రత ఉంది. కానీ ఆర్టీసీలో భద్రత లేనిది ఎవరికంటే, ఏకైక భద్రత లేనిది ఎవరికంటే ఆర్టీసీ కండక్టర్కు. ఎందుకంటే చిన్న చిన్న కేసులలో వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి టికెట్ కొనుగోలు బాధ్యత ప్యాసింజర్ మీద పెట్టాలనేది 100% కార్మికుల యొక్క డిమాండ్. ఆ డిమాండ్ చర్చలో జరగలే. ఓకే, ఉద్యోగ భద్రత సంబంధించిన ఇష్యూలో. పైగా జరిగిన చర్చ ఏంటంటే, 2021 పే రివిజన్ 5-6% నుంచి మొదలుపెట్టుకొని చర్చలు రాత్రంతా జరిపి లాస్ట్కు 11% ఫిట్ బెనిఫిట్తోనే రాష్ట్ర ప్రభుత్వం జేఏసీతో ఒప్పందం చేసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పే రివిజన్ చేసినాం. అదే సమయంలో శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం వృధా కాకుండా, అతని త్యాగం వృధా కాకుండా ఖచ్చితంగా ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేసినట్టయితే ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మికులు గుండెలలో దాచుకునేవాళ్ళు. కానీ అక్కడ పొరపాటు జరిగింది. విలీనాన్ని పక్కకు పెట్టేసి ఎన్నికల పునరుద్ధరణ అనేది ముందుకొచ్చింది. ఎందుకు వచ్చిందో అది అర్థం కాని పరిస్థితిలో కార్మికులు ప్రతి చోట చర్చ జరుపుతూ ఉన్నారు. ప్రతి టీ కొట్టు దగ్గర చర్చ జరుగుతూ ఉంది. ప్రతి డిపోలలో చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు యూనియన్ నాయకులు విలీనమే ప్రధానమైనటువంటి డిమాండ్ మీద ముందుకెళ్ళి ఇవాళ ఎన్నికలు అనే దాని మీద వస్తున్నారు. ప్రభుత్వం ఏం చెప్తున్నది, వాళ్ళ చర్చలలో వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి మేము ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి ప్రభుత్వం చెప్పేది వినాలా, జేఏసీ నాయకులు చెప్పేది వినాలో అర్థం కాని పరిస్థితిలో ఆర్టీసీ కార్మికులు గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ఇదే తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంట్ నియమించేసి ఎన్నికలు వెళ్ళాలి. వాళ్ళు ఎన్నికలు వాలంటీర్ వాళ్ళే కాదు, ఒక యూనియన్ ఛాలెంజ్ చేసింది. ఆ ఛాలెంజ్ చేసినందుకు వెంటనే ఎన్నికల అధిపతిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ ఎన్నికలు అనేది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఆర్టీసీ కార్మికుల బాధలు మొత్తము తెలుసు. గతంలో 54 రోజుల సమ్మెకాలంలో ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇదే సందర్భంలో మేము కోరుకుంటున్నది ఏంటంటే, ఈ 2 అంశాలు ఏవైతుందో ప్రభుత్వంలో విలీనం, టికెట్ కొనుగోలు బాధ్యత ప్యాసింజర్ పెట్టాలంటే ఈ 2 అంశాలు ప్రభుత్వం కింద పరిష్కరిస్తే మేము వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అందుకనే
చొరవ చూపాలి, మరి ఎన్నికలు పోకుండా తక్షణమే ఆపాలి. అదేవిధంగా సమ్మెలో ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి శంకర్ గౌడ్ కుటుంబం యొక్క కుమారునికి తక్షణమే ఉద్యోగ అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ ప్రభుత్వం హామీ ఏమి ఇచ్చిందా? ఇస్తామని ఏమన్నా? రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదే సమయంలో జేఏసీ వాళ్ళు కూడా ఆర్టీసీ యాజమాన్యం ముందు కార్మికుల నుంచి కంట్రిబ్యూషన్ చేసి 38,000 పైచీలకు కార్మికుల నుంచి 300 రూపాయలలాగా కంట్రిబ్యూట్ చేసి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి ఏదైతే అడిగారో దానికి యాజమాన్యం అంటే డబ్బులు కార్మికులే, యాజమాన్యం రికవర్ చేస్తుంది. ఓకే. ఆ డబ్బులన్నీ జాగ్రత్తగా ఆర్టీసీ యాజమాన్యం ఆ కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. దానికి ఆల్రెడీ ఆర్టీసీ ఎంప్లాయీస్ దగ్గర 300 రూపాయలలాగా రికవర్ చేయడం జరిగింది. ఇదే సమయంలో ఆర్టీసీల బలమైనటువంటి టీజీఎస్ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకొని మన వంతు బాధ్యతగా మన బీసీ బిడ్డ ఆత్మ బలిదానం చేసుకున్నాడు కాబట్టి ఆ కుటుంబానికి మనం కూడా ఖచ్చితమైన ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే మా యొక్క బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నుంచి 1,116 రూపాయలు రేపు ప్రెస్ క్లబ్లో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబం కూడా రాబోతుంది. కానీ ఆయన చివరి కోరిక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ మాత్రం కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని ముఖ్యంగా గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు బాధను అర్థం చేసుకొని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి ఈ సంఘం ద్వారా మేము డిమాండ్ చేస్తాం. అయితే మీరు అన్నట్టు 2017, 21 గవర్నమెంట్ చేసింది, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ పే స్కేల్ చేసి ఇప్పుడు 2025కు సంబంధించి ఒకటి ఉన్నట్టుంది. కానీ అదంతా అది కాకుండా ఇప్పుడు మెయిన్గా విలీనం ఒకటి డిమాండ్. ఇప్పుడు ఒకటి మీరు చెప్పినట్టు కండక్టర్లకు భద్రత అంటే ప్రయాణికులకు సంబంధించి వాళ్ళదే బాధ్యత అన్నట్టుగా ఒకటి చర్చలు తీసుకోవాలి. అంటే కొంతమంది రిమోట్ ఎంప్లాయీస్ కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమందిని తీసుకున్నారు, కొంతమందిని తీసుకోలేదు ఇంకా పూర్తిగా. దీని గురించి ఏం చెప్తారు? అంటే మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత కండక్టర్ల మీద విపరీతమైనటువంటి వర్క్ లోడ్ అనేది పెరిగింది. ఒక బస్సులో దాదాపు 100 వరకు 60, 70 ఇట్లా ఎక్కుతూ ఉన్నారు. ఆ పరిస్థితిలో ఎక్కడో ఒకటి మిస్ అవుతే కొందరు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఎంతమంది అయితే ఉద్యోగాలు కోల్పోయారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ప్రభుత్వము వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతున్నాం. ఇకపోతే నేను రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కార్మికులకు న్యాయం జరిగింది. దానికి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే 2013లో చేసినటువంటి పే స్కేల్ సంబంధించినటువంటి ఏరియర్స్ 50% ఏవైతే డ్యూ అమౌంట్ ఉండేనో అది కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లించడం జరిగింది. 2017లో పే స్కేల్ 2021 పే స్కేల్ చేయకుండా గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిపోయిందో 2017 పే స్కేల్ పే రివిజన్ చేశారు. ఇవాళ 2021 కూడా పే స్కేల్ చేశారు. కాబట్టి మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ జేఎస్పీ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ 2017 నుంచి రిటైర్మెంట్ అయిన కార్మికులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ యొక్క జీవన విధానం అతి ఘోరమైన కష్టాలలో ఉంది. వాళ్ళ యొక్క జీవన పరిస్థితి అగోరోచంగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కలగజేసుకొని రిటైర్మెంట్ అయినటువంటి 2017 నుంచి రిటైర్మెంట్ అయిన కార్మికుల యొక్క సెటిల్మెంట్స్ వెంటనే చేయాలి, వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించాలని చెప్పేసి జేఎస్పీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ అదే పద్ధతిలో 2017 ఏరియర్స్ రెగ్యులర్ వాళ్ళకు కూడా రాలేదు. మరి 2021 ఏరియర్స్ గురించి మాత్రం అటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లేదు,
ఎందుకంటే 21 నుంచి ఇప్పటివరకు ఏ రేట్స్ రావాలి, అటు జేఏసీ నాయకులు కూడా చెప్పట్లేదు. కాబట్టి 2017, 2021 ఏ రేట్స్ని కూడా అటు రిటైర్మెంట్ వాళ్ళకు ఇటు రెగ్యులర్ వాళ్ళకు కూడా చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎంతో ఇప్పుడు 2015 నుంచి ఇప్పటి వరకు 2017 అదే ఎంతమంది ఉండొచ్చు? దాదాపుగా మాకు ఉన్నటువంటి అప్రాక్సిమేట్లీగా 8-9 మంది ఉంటారు రిటైర్మెంట్ అయిన. వాళ్ళందరికీ కూడా ఏరియర్స్ తక్షణమే రిటైర్మెంట్ వాళ్ళకు చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు అన్నట్టు ప్రభుత్వము ముందుకొచ్చింది విలీనం చేసుకుంటామని చెప్పేసి, ఇక్కడ అడ్డు ఎక్కడ వస్తుంది మీకు ప్రాబ్లము? యూనియన్లకు కార్మికులకు తప్పు పట్టిస్తారా, లేకపోతే కార్మికులు మరి వాళ్ళకి సమన్వయం లేకపోవడమా? ఏంటంటే జేఏసీలో ప్రాబ్లమ్సా ఏంటి దాని గురించి? యాక్చువల్గా విలీనం అనే డిమాండ్ మీద ఆయన ముందుకెళ్ళారు. సమ్మె చేసింది కూడా కార్మిక వర్గం. విలీనం అనేటువంటి దానికోసానికే సమ్మెలో ప్రధానంగా పాత్ర పోషించారు కార్మిక వర్గం ఒక ఐక్యతతో. అక్కడికి పోయిన తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ విలీనం అనేది పక్కకి వెళ్ళిపోయింది. ప్రభుత్వమే విలీనం కాకుండా ఎన్నికలు మేము పెడతాము, చర్చలలో ఎన్నికలు అనేది వచ్చింది కాబట్టి పెడతాము, విధి విధానాలు తయారు చేయడానికి ఎన్నికలలో గెలిచిన వాళ్ళని ఒక మెంబర్గా పెట్టి మేము ముందుకు తీసుకెళ్తాము ప్రభుత్వంలో విలీనం. కానీ ఇవాళ ఈ నెలలో 500 మంది పైచిలకు కార్మికులు రిటైర్మెంట్ అయినారు. నెక్స్ట్ మంత్ 500 అవుతారు, ఇంకో మంత్ 500. అంటే 2-3 నెలల్లో ఒక 4-5 వేల మంది ఖాళీ అయిపోతారు. అంటే ఇందులో జాప్యం చేయడమా పరిష్కారం చేయడమో ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. యూనియన్ నాయకులు ఏమంటున్నారు, విలీనం కావాలని చెప్పేసి అన్ని ఛానళ్ళల్లో చెప్తున్నారు. నిజంగానే నేను ఈ సందర్భంగా జేఏసీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. విలీనం చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే తీర్మానాలు చేసి మీరు ప్రభుత్వానికి ఇవ్వాలి. కానీ మీరు ఎండీకి పోయి తీర్మానాలు ఇస్తే ఎండీ వన్ ఆఫ్ ది కమిటీ మెంబరు ప్రభుత్వంలో. విలీనం అనే ప్రధాన డిమాండ్ ప్రభుత్వం పరిధిలో ఉంది, ప్రభుత్వానికి ఇవ్వాలి. కానీ మీరు ఎండీ గారికి తీర్మానాలు ఇస్తే అది ఎంతవరకు సాధ్యం అనేది అనుమానాస్పదంగా ఉంది మాకు. కాబట్టి జేఏసీ నాయకత్వం ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంది. అందరూ కలిసి ఖచ్చితమైన ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ మీద ముందుకెళ్ళాలి. లేదా అపాయింట్మెంట్ డేట్ ప్రకటించాలి ప్రభుత్వం. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడే అసెంబ్లీ చర్చ జరిగి తీర్మానాలు చేశారు. మొత్తం అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేయాలని. ఆ ఫైలు ఆనాడు ఉన్నటువంటి గవర్నర్ దగ్గరికి పంపించారు. గవర్నర్ గారు ఆబ్జెక్షన్ చేస్తూ కొన్ని అంశాలని లేవనెత్తు రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి ఫైల్ పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటన్నిటికీ క్లారిఫికేషన్ ఇస్తూ మళ్ళీ గవర్నర్ దగ్గరికి ఆ ఫైల్ పంపించారు. గవర్నర్ గారు ఆ ఫైల్ మీద ఆమోద ముద్ర వేసి తర్వాత ప్రభుత్వం వద్దకు ఆ ఫైల్ వచ్చింది. ఈ లోపల ప్రభుత్వం మారిపోయింది. మేము కొత్తగా మీరు ఇవాళ విలీన ప్రక్రియ కాకుండా ఆ ప్రభుత్వం ఏదైతే పెండింగ్లో ఉందో దాని అపాయింట్మెంట్ డేట్ ప్రకటించండి. అపాయింట్మెంట్ డేట్ ప్రకటించి మీరు ఎన్నికలు వెళ్ళండి, మాకు అభ్యంతరం లేదు. ఓకే, ప్రకటించి వెళ్ళమంటారు. మీరు అపాయింట్మెంట్ డేట్ ప్రకటించి ఎన్నికలకు వెళ్ళండి. ఎన్నికలు వద్దని ఇక్కడ ఎవరు అనట్లేదు కూడా. ఎన్నికలు కావాలి, కానీ ఎప్పుడు కార్మికులకు ఒక నమ్మకం జరగాలంటే మీరు అపాయింట్మెంట్ డేటు ఈ ప్రభుత్వం ప్రకటించవలసిన బాధ్యత అనేది ఉంది. ప్రకటించిన తర్వాత మీరు ఎన్నికలు పెట్టి ప్రక్రియ స్టార్ట్ చేయండి, మాకు అభ్యంతరం లేదు. సో ఇది అంటే కార్మికుల డిమాండ్. ప్రభుత్వం దీనికి రెడీగా ఉంది అనుకుంటున్నారు, లేకపోతే యూనియన్లు అబ్జెక్షన్ చేస్తారు? ప్రభుత్వాన్ని ఆ డిమాండ్ అడగట్లేదు, విలీనమని అంటున్నారు తప్ప ఆల్రెడీ ఉన్నటువంటి ఫైల్ని అపాయింట్ డేట్ ప్రకటించండి అని ఉద్యమించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందులో యూనియన్ల ప్రభుత్వం అనేది ఎవరు తప్పు ఎవరు ఒప్పో మాకు తెలియదు, కానీ గందరగోళ పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారు. అది కార్మికులు గమనిస్తున్నారు. తప్పెవరు చేస్తారు, తప్పెవరు చేయలేదు, తప్పెవరు చేసినారు అనేది కార్మికులకు తెలుసు. అది సరైన టైంలో సరైన నిర్ణయాలు కార్మికులు తీసుకుంటారు.
మాకు సంబంధం లేదు. మేము సమ్మె సందర్భంలో తెలంగాణ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం పూర్తిగా మద్దతు ఇవ్వడమే కాకుండా ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అనేక డిపోలు తిరిగి ఉద్యమాన్ని బలోపేతం చేసి ముందుకు నడిపించగలిగింది. అలాంటి సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు మేము కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది, మేము కూడా అడగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అడుగుతున్నాం. కాబట్టి ప్రభుత్వానికి జేఎస్పీ ఛానల్ ద్వారా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, తక్షణమే ముందుగా అపాయింట్మెంట్ డేట్ ప్రకటించి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. మీరు అన్నట్టు కాకుండా ఇప్పుడు ఎన్నికల తర్వాత వెళ్తే ఏమన్నా అంటే అయ్యే ఛాన్స్ ఉందా ఏంటి మీరు అనుకో? ఎన్నికలు అనేటాళ్ళకు జాప్యం అయిపోతుంది సార్. ఎన్నికల తర్వాత ఎంతమంది ఉంటారో తెలియదు, ఎంతమంది పోతారో తెలియదు. కాబట్టి అది జాప్యంతో కూడుకున్నది. తర్వాత నమ్మకం లేదు కార్మికులకు నమ్మకం అసలు లేదు. కార్మికులకు నమ్మకం కలగాలంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ డేటు ప్రకటించే ఎన్నికలకు వెళ్ళాలి. అది కార్మికుల డిమాండ్. ఇప్పుడు మరి ఎంతవరకు వచ్చింది అనుకోవచ్చు మరి మీరు ఇప్పుడు చర్చలు? మరి ఇప్పుడు అది చర్చలు లేవు. ఎన్నికల ప్రక్రియలోనే ముందుకెళ్తున్నారు ఇటు యూనియన్స్ కానీ అటు ప్రభుత్వం కానీ. ఇప్పుడు మీరు అన్నట్టు నెక్స్ట్ అయితే ఈ ఆర్టీసీ మొత్తంలో ప్రైవేటు పరం గురించి కొంచెం చర్చ జరుగుతూ ఉన్నది. అది జరగడం వల్ల వచ్చే నష్టం అంటే ఈ ప్రైవేట్ చేతులకు వెళ్ళకుండా అంటే కొన్ని బస్సులు పెట్టారు కాంట్రాక్ట్ ఏదైతే సబ్సిడీ విధానంలో. సో దాంట్లో కొంచెం అవుట్సోర్సింగ్ కూడా కాంట్రాక్ట్ బేస్డ్ కూడా తీసుకుంటా ఉన్నారు. సో దాని ద్వారా కూడా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉన్న విషయం కూడా మా దృష్టికి వచ్చింది. ఏంటిది అవి? ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఏదైతే నాన్ పొల్యూషన్ హైదరాబాద్ సిటీ ఉండాలని చెప్పేసి ప్రభుత్వ నిర్ణయమైంది. ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే సమయంలో ఎలక్ట్రికల్ బస్సులు అనేది ప్రైవేటు చేతిలో ఉండకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసి నడపడం వలన ఇటు ఎంప్లాయీస్ పెరుగుతారు, ఇటు రవాణా సౌకర్యం బాగుంటుంది. అది ప్రభుత్వం ఆధీనంలో జరగాలనేది మా అందరి అభిప్రాయం. ఓకే. సో ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటారా డిమాండ్ ప్రభుత్వంకి కానీ? మేము చెప్పే డిమాండ్ మిగిలిన డిమాండ్ ఒకటే. మళ్ళీ చెప్తున్నాం, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఛానల్ ద్వారా. ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరిక ఆర్టీసీ ప్రభుత్వంలో కలపాలనేది ఉంది. వాళ్ళ డిమాండు వాడిని నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. సో ఇది ఆర్టీసీ వాళ్ళ బీసీ సంఘం వాళ్ళు చెప్తున్న పరిస్థితులు మనం చూసినాం కదా. ప్రధానంగా విలీనమే దీనికి సొల్యూషన్ అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కానీ యూనియన్లు మాత్రము ఎన్నికలకు పోయే చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పిన పరిస్థితి. సో ప్రభుత్వం మాత్రం ఎన్నికలు పెట్టడానికి మరి ముందుకు వస్తుందా లేదంటే విలీనం చేయడానికి ముందుకు వస్తుందా అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ అన్నట్టు. సో మన ఆర్టీసీ కార్మికుల భద్రత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు వాళ్ళ సర్వీస్ అందించాలన్నా వాళ్ళ భద్రత ముఖ్యం, ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సంస్థ నడవాలంటే నడిపించేదే వాళ్ళు. సో వాళ్ళు మరి వాళ్ళ భద్రత లేకపోతే వాళ్ళు ఒక అయోమయంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి గందరగోళంలో పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళ హామీలు డిమాండ్లు నెరవేరుస్తూనే అటు ప్రభుత్వంలో విలీనం చేస్తే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తే మాకు సంతోషం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ చర్చ ఎక్కడి వరకు వెళ్తుంది? మరి ఎన్నికల విలీనమా? ఇదే చర్చ జరుగుతూ ఉన్నది. మరి ప్రభుత్వం మాత్రము ఒక నిర్ణయం తీసుకుంటే దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకుంటుందా తీసుకోదా అనేది ఇప్పుడు వీళ్ళ చర్చలు జరిగిన తర్వాత తెలిసిపోతుంది మనకు. సో ఏదేమైనా అల్టిమేట్గా కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ సంక్షేమం కావాలి. కాబట్టి ప్రభుత్వం సంక్షేమం చేయాలని చూస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా వెళ్ళాలని కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ చెప్తాను చెప్పు. ముందుగా జేఎస్పీ ఛానల్ ఏదైతే నిర్ణయం తీసుకొని ఆర్టీసీ సమస్యల మీద ఫోకస్ చేస్తానని చెప్పి ముందుకొచ్చిందో అందు గురించి జేఎస్పీ ఛానల్స్కు ముందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నో సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉన్నటువంటి కార్పొరేషన్లు అన్నిటిలో
అతి క్లిష్టమైనటువంటి కార్పొరేషన్ ఆర్టీసీ. దీన్ని ఎప్పుడు బాగుపడుతుందా, ఎప్పుడు బాగుతావా, ఎప్పుడు మాకు జీతాలు పెరుగుతాయా, ఎప్పుడు మేము ప్రభుత్వంలో విలీనమవుతామా, ప్రభుత్వంతో సమానమైనటువంటి సౌకర్యాలు మాకు కగులుతాయని చూసేటటువంటి చిరకాల వాంఛలో ఉన్న కార్మికులు అప్పటి నుంచి వాళ్ళ కోరిక కేసీఆర్ ద్వారా తీరలే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ద్వారా కూడా తీరుతుందా లేదా అనేటటువంటి ఒక సందిగ్ధత పరిస్థితిలోకి వచ్చేసింది. దానికి ఎన్నో ఉద్యమాలు చేసినాం, ఎంతో జరిగింది, ఎంతో చరిత్ర జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వానికి ఇప్పుడు మేము విన్నవిచ్చేది ఏంటంటే, ఎందరో అమరులైనరు, ఎన్నో త్యాగాలు చేసిరు ఈ కార్పొరేషన్ బాగుపడాలని. అందుకని ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నామంటే, ఈ యూనియన్లు మేనేజ్మెంట్ ఆడుతున్నటువంటి నాటకమా, లేకుంటే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారా, లేకుంటే ఏం చేస్తున్నారు లోపల జరుగుతుంది తెలియదు, కానీ ఉద్యోగస్తులను మాత్రం ప్రభుత్వంలో విలీనం చేయకుండా ఆపుతున్నట్టుగా కనబడేటటువంటి క్లుప్తంగా కనబడతా ఉంది, ఫిగర్ కనబడతా ఉంది. ఎట్లయినా అపాయింట్మెంట్ డేట్ చెప్పడానికి వదిలేసి యూనియన్ ఎలక్షన్స్ కోసం మీరు ప్రియారిటీ ఇస్తున్నారంటే ఉద్యోగస్తులను ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. రెండవది చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వం 2017 పే స్కేల్ కానీ 2021 పే స్కేల్ కానీ రిటైర్మెంట్ ఎంప్లాయీకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా ఆపడం వల్ల వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయి అసలే జీతం లేకుండా ఉంటారు. కుటుంబం ఈ వయసు అయిపోయి ఉంటుంది, డబ్బులు లేకుండా ఉంటాయి. వాళ్ళకు ముందు సహకరించాలి కదా. నేను ప్రభుత్వాన్ని మరోసారి కోరి ఏంటంటే 2017 పే స్కేల్ ఏరియర్స్ కానీ 21 పే స్కేల్ ఏరియర్స్ కానీ డిఏ ఏరియర్స్ కానీ మిగతా ఏవైతే బకాయిలు ఉన్నాయో ప్రభుత్వం దయ ఉంచి వాళ్ళందరికీ ముందు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అట్లాగే ఉద్యోగస్తులకు ఫస్ట్గా అపాయింట్మెంట్ డే ఇచ్చి మీరు ఎలక్షన్స్కి వెళ్తే బాగుంటుందని మా అభిప్రాయం. సో ఇది వాళ్ళ ఆర్టీసీ మీద, ఆర్టీసీ సమస్యలపైన ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి మన డిమాండ్ అన్నట్టు ఆలోచించాలని చెప్పేసి ఆ విధంగానే వెళ్ళాలని కోరుకుంటూ ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.